ఎక్కడి నుంచి వస్తున్నాయో నీళ్ళు. వసిపెట్టు జలపాతమా? జలపాతం వాళ్ళు ఇది డ్యామ్ నీళ్ళు ఇవి. తుంగభద్ర ఇది తుంగభద్ర. ఎప్పటి నుంచి వస్తున్నాయండి ఇలా? గత సంవత్సరాల నుంచి వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలు. మీ తాత మా తాత అబ్బో, ఒక 8 తరాలు ఉంటుంది చరిత్ర. పెద్దది అదే కదా. ఇది మంత్రాలయం ఆ రెండు ఒకటే. మంత్రాలయం ఎక్కడ? ఆంధ్ర రైచూరు మంత్రాలయం. ఇక్కడ నుంచి పోయే నీళ్ళే అక్కడ రాఘవేంద్ర స్వామి. ఇక్కడ శక్తిపీఠం కూడా ఉందా? ఉంది కదా, ఇక్కడ శక్తిపీఠం ఉంది. శక్తిపీఠం అంటే ఆ కొండ పక్క పోలా. ఏ కొండ? వారిది పార్వతీదేవి. ఆ పక్క కొండ పక్కన ఉంది. వెళ్ళగలమా? ఇప్పుడు పోలేము. శివరాత్రికి అయితే క్రేన్ వేస్తారు కానీ అట్లా పోవాలంటే ఆటోలు పోతాయి. చెప్పాలి వాళ్ళకి. పార్వతీదేవి అంటే శక్తిమాత విగ్రహం చాలా బాగుంది. అక్కడ కొద్ది హైట్ ఉంది. ఆటో వేసుకొని వెళ్ళొచ్చు. ఫ్యామిలీ ఉంటే పోతాయి. కార్ అయితే పోతా? కార్ కూడా పోద్దుగా. కార్ పోతే కానీ 3 వెహికల్స్ మేలు. 4 వెహికల్స్ కొండలు తగులుతాయి. అబ్బో. శివరాత్రికి అయితే క్రేన్ వేస్తారు కాబట్టి నీట్గా వెళ్ళిపోవచ్చు. క్రేన్ వేస్తారు వెళ్ళటానికి. ఇక్కడ నుంచి అక్కడ పోయి దింపుతారు అంతే క్రేన్ తోటి. అవును, అంతే మరి. అవును, అంతేగా. అవునండి. అవును. గుంటూరుకి మా ఊరు నుంచి మంత్రాలయము అక్కడ పల్లెటూరు అంతా ఒట్టు మిరపకాయలు వేసిపోతాం. DCMకి వేసుకెళ్తారు. తొందరగా అర్థమైపోతాయి. అవును, మన కొండలు కోనలు ఎంతో బాగున్నాయండి. మన పెద్దవాళ్ళు కట్టించిన గుడి కూడా ఎంత బాగుందో హంపిలో. పిల్లలు దేవుళ్ళతో సమానం అంట. చూడండి ఒక బాబు ఎలా ఎక్కాడు. భోజనం చేసిన వాళ్ళు వేసి అందులో బాబు వచ్చారు. తర్వాత పన్నోళ్ళు వచ్చి మళ్ళీ కొనుక్కున్నారు. 9 గంటల నుంచి ప్రసాదం, ఒక కర్రీ, సాంబార్. ఓం నమ శివాయ అని భోజనశాలలో పెట్టారు.